Yeah. Hi students, this is Mani Kumar from IIT Kanpur. I have been teaching JEE Mathematics for the last 9 years. అయితే ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే April 2nd రోజు వచ్చిన ఈవినింగ్ పేపర్ డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చాడు. సో ఫస్ట్ రీడింగ్ ఇద్దాం. x1 x2 and so on xn be an observation such that sigma xi equals to 48, sigma xi square is 496 if mean and variance of distributions are 8 and 16. Then value of n అంతా అని అడిగాడు. అయితే సింపుల్ స్టాటిస్టిక్స్ క్వశ్చన్ అమ్మ. సో నీట్గా డేటా ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు, వేరియన్స్ ఇచ్చాడు. అయితే మీన్ ఫార్ములా తెలుసుగా మనకి, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో న్యూ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా xi బై ఎన్. ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n, టోటల్ n అబ్జర్వేషన్స్ కాబట్టి. అయితే వాడు ఇచ్చిన సిగ్మాను అబ్జర్వ్ చేస్తే ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n-1 వరకే ఉంది. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n-1 టర్మ్స్ ఇచ్చినట్టు వాడు. సో ఇస్తే సో n-1 టర్మ్స్ వరకు సమ్ 48 కాబట్టి 48 ప్లస్ లాస్ట్ టర్మ్ xn బై n. ఈ మీన్ వాల్యూ ఎంత 8. సో 8n ఈక్వల్స్ టు 48 ప్లస్ xn. సో ఒక రిలేషన్ వచ్చింది మనకి, ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఇంకొకటి ఏం రాయొచ్చు, వేరియన్స్ ఇచ్చాడు. సో వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేరే కదమ్మా, సిగ్మా స్క్వేర్ 16 ఇచ్చాడు. సో దీన్ని బట్టి మనం ఫార్ములా రాసుకుందాం. సిగ్మా స్క్వేర్ ప్లస్ న్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా xi స్క్వేర్ బై n. అవును కదమ్మా. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ కూడా ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n, అన్ని టోటల్ n టర్మ్స్ యొక్క సమ్ కావాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సిగ్మా xi స్క్వేర్ ఇచ్చాడు, కానీ 1 నుంచి n-1 వరకే ఇచ్చాడు. సో మనం ఏం రాసుకోవచ్చు అంటే సిగ్మా స్క్వేర్ అంటే 16, న్యూ అంటే 8 కాబట్టి 8 స్క్వేర్ 64 అవుతుంది. సిగ్మా xi స్క్వేర్ అంటే n-1 టర్మ్స్ వరకు 496 అవుతుంది సమ్ము. లాస్ట్ది xn స్క్వేర్ అనుకుందాం బై n. సో ఇదంతా 80. సో 64 ప్లస్ 16 అంటే 80 ఈక్వల్స్ టు 80n అనుకుందాం. 80n ఈక్వల్స్ టు 496 ప్లస్ xn స్క్వేర్, ఓకేనా. సో ఇది ఇంకొక రిలేషన్. సో ఈ రెండిట్ల రేషియో తీసుకుందాం అమ్మ. రేషియో తీసుకుంటే 80n బై 8n ఏమవుతుందిరా, 10 ఈక్వల్స్ టు 496 ప్లస్ xn స్క్వేర్ బై 48 ప్లస్ xn. సో లెట్ us say xnని ఆల్ఫా అనుకుందాం. సో కొంచెం ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడానికి. 480 ప్లస్ 10 ఆల్ఫా, నేను ఆల్ఫా అనుకుందాం, ఈక్వల్స్ టు 496 ప్లస్ ఆల్ఫా స్క్వేర్. సో ఈ మొత్తాన్ని నా పక్క తీసుకెళ్ళిపోతే ఆల్ఫా స్క్వేర్ మైనస్ 10 ఆల్ఫా ప్లస్ 496 మైనస్ 480 అంటే ప్లస్ 16 అంతేనా, ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. సో అంటే 8 2s సరిపోతుంది. ఆల్ఫా మైనస్ 2 ఇంటూ ఆల్ఫా మైనస్ 8 ఈక్వల్స్ టు 0. సో ఆల్ఫా 2 అయినా కావాలి లేదా 8 అయినా కావాలి. ఆల్ఫా అంటే ఏంటి, xn. సో xn కెన్ బి 2 ఆర్ 8 అమ్మా. అయితే దీన్ని బట్టి మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే n వాల్యూ అడిగాడు. సో nలో రిలేషన్ ఆల్రెడీ వచ్చింది కదమ్మా మనకి. వాట్ ఈస్ ద రిలేషన్, ఇక్కడ ఏదో ఒక రిలేషన్లో పెట్టుకొని ఇది వాడుకుందామా. 8n ఈక్వల్స్ టు 48 ప్లస్ లేదా n ఈక్వల్స్ టు 48 ప్లస్ xn బై 8. ఇదే కదా రిలేషన్ ఇక్కడ, రైట్. సో ఇప్పుడు xn 2 తీసుకున్నాం అనుకోరా, 50/8. 50/8 అంటే నీకు ఇంటీజర్ రాదు ఏది n అనేది, కానీ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి ఇంటీజర్ రావాలి. సో 8 తీసుకుందాం అంటే 56/8. 8 7s are 56 కాబట్టి n వాల్యూ మస్ట్ బి 7. సో ద ఆన్సర్ ఇస్ 7. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదరా. సో ఆన్సర్ 7. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. సో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, లెట్ f of x be a polynomial of degree 5 having extreme values at x equals to 1, x equals to -1. extreme values 1 దగ్గర -1 దగ్గర ఉన్నాయి, రైట్. if limit extending to 0 f of x by x cube equals to -5, then f of 2 minus f of -2. సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ 2025లో వచ్చిందమ్మా. సేమ్ క్వశ్చన్ దింపాడు మళ్ళా. సో ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 5 అన్నాడు కదా. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ లిమిట్ని అబ్జర్వ్ చేయండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు -5 కావాలి. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే ఇక్కడ డినామినేటర్ వెన్ ఎక్స్టెండింగ్ టు 0 అది 0కి వెళ్తుంది. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది కూడా 0కి వెళ్ళాలి. అంటే ఎఫ్ ఆఫ్ 0 అనేది కంపల్సరీ 0 అయి ఉండాలి. సో అది ఫిక్స్డ్ క్లియర్గా. నెక్స్ట్ ఇది 0/0 ఫామ్ ఉంది కాబట్టి ఐ కెన్ యూస్ LH రూల్ అప్లై చేస్తే మనకేమొస్తుంది, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f' ఆఫ్ x బై 3x స్క్వేర్ అని వస్తుందమ్మా.
ఈక్వల్స్ టు -5. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చురా, అయితే ఇక్కడ కింద ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, సో ఎక్స్ జీరోకి వెళ్ళినప్పుడు అలా ఎక్స్ స్క్వేర్ కంపల్సరీ జీరోకి వెళ్తుంది. ఇది డిఫైన్ అయి ఉండాలి అంటే కంపల్సరీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ ఫ్యాక్టర్ ఉండాలి. అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ 1 దగ్గర -1 దగ్గర వస్తున్నాయి అంటే అది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి రూట్సే కదమ్మా. సో దాన్ని బట్టి నేను ఏం రాస్తానంటే 1 ఒక రూట్ కాబట్టి x - 1 ఈజ్ ద ఫ్యాక్టర్, -1 ఒక రూట్ కాబట్టి x + 1 ఈజ్ ద ఫ్యాక్టర్. సో కాన్స్టెంట్ మనకు తెలియదు, కోఫిషియంట్ మనకు తెలియదు కాబట్టి kx స్క్వేర్ అనుకుందాం. సో kx స్క్వేర్ ఆఫ్ x - 1 విచ్ ఈస్ నథింగ్ బట్ k టైమ్స్ x స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ - 1. ఓకే, ఇది తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోరా, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 kx స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ -1 3x స్క్వేర్ అమ్మ. x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్టెండింగ్ టు 0 అంటే -k/3 అవుతుంది. సో -k/3 వాల్యూ, లిమిట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, -5 ఇచ్చాడు కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ అనేది 15 వస్తుంది. k వాల్యూ ఫిక్స్ అయిపోయింది. సో నౌ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది మనకి. అయితే ఎంత, 15x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ -1. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే x⁴ - x స్క్వేర్. సో ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. దీన్ని బట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చుగా, జస్ట్ ఇంటిగ్రేట్ చేయడమేగా. సో ఏం చేయొచ్చు, 15 ఇంటూ ఏం చేయొచ్చు అమ్మా, 15 ఇంటూ x⁵/5 -x⁵3/3 ఇది చేసుకోవచ్చు, రైట్. సో ప్లస్ సి కూడా రాసుకోవచ్చు. అయితే సి వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సి వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనకి ఆల్రెడీ మనం ఇక్కడ f(0) ఈజ్ 0 అన్న పాసిబిలిటీ అనుకున్నాం కదా. f(0) 0 కావాలంటే సి కూడా 0 అయిపోవాలి. సో ఇదేమవుతుంది, 3x⁵ - 5x³ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. మళ్ళీ అడిగింది ఏంటి, f(2) - f(-2). సో అప్పుడు ఇదేమవుతుంది చూడండి, 3 × 2⁵ 32 32 - 5 × 8 minus of 3 × -32 -5 of -8. సో సేమ్ థింగ్ వస్తుంది, బట్ నెగిటివ్ సైడ్ వస్తుంది కాబట్టి నెగిటివ్ అంటే 2 టైమ్స్ వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ 32 3s అంటే 96 అమ్మ, -8 5s అంటే 40 రా. సో 56 2s 112. సో 112 మస్ట్ బి ద ఆన్సర్. యా, సెకండ్ ఆప్షన్ ఉందరా. సో 112. సో ఇలా చేయొచ్చు. సిమిలర్ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది 2025లో, సేమ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఏమి ఇచ్చాడు, PS బార్ ఇచ్చాడు, PQ బార్ ఇచ్చాడు. PS బార్ మస్ట్ బి రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ ఆల్ఫా సచ్ దట్ PS బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు PQ బార్ అయితే దెన్ sin² 5α/2 - sin² α/2 ఎంత అని అడుగుతున్నాడు. సో ఎనీవేస్ ఒక PQ బార్ అనే ఒక వెక్టర్ ఉంది. ఓకే, ఇది PQ బార్ అనుకుందాం. PS బార్ అనే ఒక వెక్టర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్యలో ఇనీషియల్గా ఎంత యాంగిల్ ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది P అనుకుందాం, ఇది PQ బార్, PS బార్ అనుకుందాం. సో PQ బార్ అంటే 0, -1, 1. PS బార్ అంటే 1, 1, 0 అమ్మ. ఓకే, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ అంటే cos θ డాట్ ప్రోడక్ట్ వేసుకోవచ్చు కదరా. సో డాట్ ప్రోడక్ట్ వేసుకుంటే cos θ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, A బార్ డాట్ B బార్ బై mod A బార్ mod B బార్ కదరా. సో అది అప్లై చేస్తే ఈ రెండింటిలో డాట్ వేస్తే 1 × 0 1 × -1 సో -1 వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A బార్ అంటే √2, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B బార్ అన్న √2నే. సో -1/2 వస్తుంది. అంటే θ ఈజ్ క్లియర్గా 120 degrees వస్తుందమ్మా. అంటే అప్ట్యూజ్ యాంగిల్ ఉంది. సో కొంచెం డయాగ్రాము మనం ఇట్లా రాసుకుందాం, ఇలా వస్తుంది. సో PS బార్, సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 120 degrees. సో ఇప్పుడు PS బార్ అనేది దాన్ని రొటేట్ చేయాలి. ఎంత యాంగిల్ రొటేట్ చేయాలి, ఆల్ఫా రొటేట్ చేయాలి సచ్ దట్ PS బార్ అనేది PQ బార్కి పెర్పెండిక్యులర్గా ఉండాలి. అలా జరగాలంటే ఎలా రొటేట్ చేయాలమ్మా, ఈ డైరెక్షన్లో రొటేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది 120, ఇది 90 అవుతుంది. సో ఇది 30 degrees. సో ఆల్ఫా ఎంత రొటేట్ చేయాలి, ఆల్ఫా మస్ట్ బి 30 degrees. చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇప్పుడు తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. అయితే ఇది ఎలా ఉంది, దీన్ని అబ్జర్వ్ చేస్తే sin² A - sin² B లా ఉంది. సో sin² A - sin² Bకి ఫార్ములా ఏంటమ్మా, sin² A - sin² B. ఏం రాయొచ్చు, sin of A + B ఇంటూ sin of A - B. సో అదే ప్యాటర్న్ ఇక్కడ అప్లై చేస్తే sin² 5α/2 - sin² α/2.
సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో సైన్ ఆఫ్ a ప్లస్ బి 5 ఆల్ఫా బై 2 ప్లస్ ఆల్ఫా బై 2 6 ఆల్ఫా బై 2 సైన్ 3 ఆల్ఫా ఇంటూ సైన్ ఆఫ్ ఇదంటే సైన్ ఆఫ్ 2 ఆల్ఫా. సో ఆల్ఫా 30 డిగ్రీస్ పెట్టుకుంటే సైన్ 90 అమ్మ ఇది. సో ఇది 1 అయిపోతుంది, సైన్ 60 అవుతుంది ఓవరాల్గా. సో వాట్ ఈస్ సైన్ 60 డిగ్రీస్? √3/2. √3/2 మస్ట్ బి ద ఆన్సర్. సో ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్, చాలా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి రా. సో Z1 lies on the curve mod Z equals to R. Z2 lies on the curve mod of Z minus 3 minus 4i equals 5. If minimum of Z1 minus Z2 is 2, then maximum of mod of Z1 minus Z2 ఎంత? సో సింపుల్ కాంప్లెక్స్ నెంబర్ ఈక్వేషన్ రిలేటెడ్ టు జామెట్రీ. అని మనం దీన్ని బట్టి చెప్పేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ జెడ్ మైనస్ ఆర్, సార్ మోడ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు ఆర్ అని ఇచ్చాడు కదరా. అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ సర్కిల్ విత్ సెంటర్ 0,0, రేడియస్ ఆర్, రైట్? సో మనం ఫస్ట్ సర్కిల్ డ్రా చేద్దాం. సర్కిల్ డ్రా చేస్తే రఫ్గా ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఇది సర్కిల్, ఇది ఫస్ట్ సర్కిల్. మోడ్ జెడ్ ఈక్వల్స్ టు ఆర్, రేడియస్ అనేది ఇది తీసుకుంటే సెంటర్ 0,0 దగ్గర ఉంది. నెక్స్ట్ ఈ సర్కిల్ చూసుకుంటే 3,4 ఏమో సెంటర్, రేడియస్ ఏమో 5 రా. అయితే ఇక్కడ మనకి 3,4 సెంటర్ అయితే క్లియర్గా ఈ సర్కిల్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఆ సర్కిల్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, రేడియస్ 5 ఉంటుంది. నెక్స్ట్ మినిమం ఆఫ్ మోడ్ ఆఫ్ Z1 మైనస్ Z2, అంటే Z1 మైనస్ Z2 అంటే సర్కిల్స్కి మధ్యలో మినిమం డిస్టెన్స్ 2 ఉంటున్నాయి. అంటే ఆ రెండు టచ్ అవ్వట్లేదు, ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. సో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. సో అంటే మనకి 0,0 నుంచి పాస్ అవుతూ ఆ సర్కిల్ని ప్లాట్ చేయాలి అంటే ఇలా ప్లాట్ చేసుకోవచ్చా? రఫ్గా ప్లాట్ చేసిన చూడండి. సపోజ్ ఇది ఒక సర్కిల్ అనుకుంటే ఇలా కైండ్ ఆఫ్. ఇప్పుడు చూడండి సరిపోతుంది మనం అనుకున్న కండిషన్స్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మినిమం డిస్టెన్స్ అంటే ఇది 2 అనుకోవచ్చు. సో ఒక గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తుంది కదా, ఇది 2. ఇప్పుడు ఏమడిగాను మనల్ని? మ్యాక్సిమమ్ ఆఫ్ మోడ్ ఆఫ్ Z1 మైనస్ Z2 అంటే ఈ సర్కిల్స్కి మధ్యలో ఉండే మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో బేసిక్గా మ్యాక్సిమం డిస్టెన్స్ అయినా మినిమం డిస్టెన్స్ అయినా అలాంగ్ ది కామన్ నార్మల్ ఉంటుంది. సర్కిల్కి నార్మల్ అంటే సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి సో అలాంగ్ ఈ కామన్ నార్మల్ ఉంటుంది అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ దాని రేడియస్ ఆల్రెడీ తెలుసు మనకి. ఫస్ట్ దాని రేడియస్ 6, సెకండ్ దాని రేడియస్ 5 అని తెలుసు. సో ఇప్పుడు ఇది 3,4 సెంటర్ అనుకుంటే ఇది 5, ఇది కూడా 5. ఓకే, అయితే మినిమం డిస్టెన్స్ 2 అని ఇచ్చాడు కాబట్టి ఇది మొత్తం క్యాపిటల్ స్మాల్ ఆర్ అనుకుందాం. ఇది మొత్తం స్మాల్ ఆర్, దాంట్లో నుంచి 10 తీసేస్తేనే కదా నీకు 2 వచ్చేది. సో r మైనస్ 10 అనేది క్లియర్గా 2 అవ్వాలి అంటే r 12 కావాలి. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలి అంటే మనం ఏమేం పాయింట్స్ తీసుకోవచ్చు అంటే నేనేమంటానంటే ఈ పాయింట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ పాయింట్ ఇది తీసుకుంటాను, నెక్స్ట్ ఈ పాయింట్ ఇది తీసుకుంటా. ఇప్పుడు ఇది కదా ఈ రెండింటి మధ్యలో మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్. సో అది ఎలా చెప్పొచ్చు? ఇక్కడ వరకు 10 రా, ఇది డయామీటర్ కాబట్టి రేడియస్ ఇది 12. సో 12 + 10 22. ఇది కూడా చాలా సింపుల్ అయిపోయింది చూసారా. సో ఈజీగా వచ్చేసింది. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ 5th క్వశ్చన్, పారాబోలా y equals to x² plus px plus q passes through 1, -1. The vertex of the parabola is at minimum distance from x-axis, then p² plus q² అంతా అని అడిగాడు. సో ఫస్ట్ నీట్గా ఈ పారాబోలా అనేది ఏమని ఇచ్చాడమ్మా? y equals to x² plus px plus q అనేది 1, -1 నుంచి పాస్ అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే -1 equals to 1 plus p plus q. సో p plus q is -2. pకి qకి రిలేషన్ వచ్చింది. వర్టెక్స్ ఈజ్ అంటే మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ అన్నాడు. సపోజ్ ఏదో రఫ్గా గ్రాఫ్ వేసుకుందాం. ఇది పారాబోలా అనుకుందాం, ఇట్లా ఉంది అనుకున్నారా. వర్టెక్స్ కోఆర్డినేట్స్ వచ్చేసరికి -b/2a, -d/4a అవుతుందిరా. సో వర్టెక్స్కి x యాక్సిస్కి డిస్టెన్స్ అంటే -d/4a అవుతుంది. మాడ్యులస్ తీసుకోవచ్చు. సో -d/4a అంటే 4ac అంటే 4q. ఈ క్వాడ్రాటిక్ నుంచి రాసుకుందాం. 4q - b²
బై 4a. 4a అంటే 4. ఓకేనా, ఇది మినిమం అవ్వాలి అంటున్నాడు. సో ఇది మినిమం కావాలి. అయితే ఇక్కడ క్యూలోను పీలోను ఉంది. పీకి క్యూకి రిలేషన్ వచ్చి కాబట్టి పీ ప్లేస్లో -2 -q రాసుకోవచ్చు కదా. సో తీసుకొచ్చి ఇందులో పడేయండి. 4q -2 -q హోల్ స్క్వేర్ కాబట్టి 2 + q హోల్ స్క్వేర్ అనుకోవచ్చు. సో 4q -4 + q² + 4q బై 4 సరిపోతుందా? v². రైట్. సో 4q క్యాన్సిల్ అయిపోతుంది. సో -q² + 4 బై 4 వస్తుందిరా. సో మినిమం డిస్టెన్స్ రావాలి. దీనికి మ్యాగ్నిట్యూడే కదా మనకు కావాల్సిన డిస్టెన్స్ అంటే. సో డిస్టెన్స్ ఫార్ములా వచ్చరికి q² + 4 బై 4 అవుతుందిరా. సో దీన్ని బట్టి చూసుకుంటే మినిమం రావాలి అంటే q ఖచ్చితంగా 0 అయి ఉండాలి. సో q ఖచ్చితంగా 0 అయితే p వాల్యూ ఎంత? p + q ఎంత వచ్చిందిరా? -2 వచ్చింది. సో p వాల్యూ -2. నిన్ను అడిగింది ఏంటి? చాలా సింపుల్. p² + q² అడిగాడు. అంటే -2² + 0² 4. చాలా సింపుల్గా వచ్చింది పేపర్ చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 5 అది. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. 6 ఏం చూడండి. AB ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ ద హైపర్బోలా xy = 12. xy = 12 అంటే రెక్టాంగులర్ హైపర్బోలా. దానికి ఒక కార్డ్ ఉంది అంటున్నాడు. హూస్ మిడ్ పాయింట్ ఇచ్చేసాడు 1/2, -1/2. దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABO. ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్ అమ్మా. సో నువ్వు రఫ్గా xy = 12 అంటే రెక్టాంగులర్ హైపర్బోలా విత్ ఎసిమ్ప్టోట్స్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో హైపర్బోలా వచ్చేసరికి ఇలా వస్తుంది మనకి. సో ఇలా వస్తుంది. అయితే మిడ్ పాయింట్ ఏమి ఇచ్చాడు? 1/2, -1/2 అంటే సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో అంటే కార్డ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. జస్ట్ కార్డ్ డ్రా చేస్తుంది ఇట్లా. ఏదో రఫ్గా డ్రా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఏం అవసరం లేదు. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. దాని యొక్క మిడ్ పాయింట్ వచ్చేసరికి 1/2, -1/2. డన్. నౌ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABO. ఇది O అంటే ఆరిజిన్ అని ఇచ్చాడు. సో ఈ ట్రయాంగిల్ ఏరియా కావాలి. ఈ ట్రయాంగిల్ ఏరియా కావాలంటే ఏబీలు క్యాలిక్యులేట్ చేయడమే కదరా. సో నీకు మిడ్ పాయింట్ ఉంది కాబట్టి ఏబీ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదమ్మా. సో మిడ్ పాయింట్ కార్డ్ ఈక్వేషన్ ఏంటమ్మా? ఫార్ములా S1 = S11. సో xy = 12 ఈజ్ ద కర్వ్. సో S1 అంటే ½ ఆఫ్ x1y + xy1 -12. ఇది S1 = S11 అంటే x1y1 -12. ఓకే. సో ఇది తెలని క్యాన్సిల్. x1 అంటే ఏంటి? ఇది పాయింట్ ఇచ్చాడు కదా, ఎంత? 1/2, -1/2. x1 అంటే 1/2 × y + x × -1/2 = x1y1. సో x1y1 అంటే 1/2 -1/2. సో -1/4. ఓకే. ఇక్కడ 1/2 కామన్ తీస్తే 1/4 వస్తే 4 ఎలానే క్యాన్సిల్ అయిపోతుంది. సో నీకు y - x = -1. సో x - y + 1 = 0. ఇది కార్డ్ ఈక్వేషన్ ఏబీరా. దిస్ ఈజ్ ఏబీ. ఇప్పుడు నీకేం కావాలి? ఏ కోఆర్డినేట్, బి కోఆర్డినేట్ కావాలి. సో ఈ లైన్ని xy = 12ని సాల్వ్ చేద్దాం. సో y ప్లేస్లో x + 1 రాసుకోవచ్చు. సో x × x + 1 అంటే = 12 కాబట్టి x² + x - 12 = 0. 3 and 4 3 4s are 12 కదమ్మా. సో x + 4 x - 3 = 0. సో x = -4 x = 3. ఓకేనా. సో x - 4 అయితే xy = 12 కాబట్టి y - 3 అవుతుంది. x 3 అయితే y 4 అవుతుంది. సో పాయింట్స్ వచ్చేసినాయి అమ్మా. సో దిస్ ఈస్ పాయింట్ ఏంటి? 3, 4. ఇది -4, -3. ఇది 0, 0. సో కోఆర్డినేట్స్ వచ్చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజీయే కదా. ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ½ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ 0, 0, 1 3, 4, 1 -4 -3 1. సో ½ ఆఫ్ -9 + 16 రా. 16 - 9 అంటే 7. 7/2. సో 7/2 మస్ట్ బి ద ఆన్సర్. 7/2 స్క్వేర్ యూనిట్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది? డన్.
సో ఇది కూడా సింపుల్ జామెట్రీ క్వశ్చన్, డయాగ్రామ్ వేసుకోండి జాగ్రత్తగా, వాడు ఏమి ఇస్తున్నాడో చూసుకొని సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో క్వశ్చన్, ఫైండ్ సమ్ అప్ టు 8 టర్మ్స్ అని ఇచ్చాడు, ఆఫ్ ద సిరీస్ అని ఇచ్చి ఇది ఇచ్చాడు. సో నేను ఫస్ట్ జనరల్ టర్మ్ రాస్తాను. జనరల్ టర్మ్ అంటే టీఆర్ ఈజ్, సో ఇక్కడ క్లియర్గా సిగ్మా ఆర్ క్యూబ్ బై సిగ్మా 2r-1 అంటే ఇది ఆడ్ టర్మ్సే కదమ్మా, సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్సే కదా. సో సమ్ ఆఫ్ క్యూబ్ టర్మ్స్ బై సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్, అంటే 1 పెడితే సమ్ ఆఫ్ ఫస్ట్ క్యూబ్, 2 పెడితే సమ్ ఆఫ్ ఫస్ట్ టూ క్యూబ్స్, అండ్ కింద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్. ఓకే, సో సిగ్మా ఆర్ క్యూబ్ ఫార్ములా తెలుసుగా మనకి, n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఓకే, సో ఇక్కడ ఆర్లో రాస్తున్నాం కాబట్టి ఆర్లో పెట్టుకుందాం, r² ఇంటూ r+1 హోల్ స్క్వేర్ బై 4. ఇక్కడ కింద సమ్ ఆఫ్ ఫస్ట్ ఆర్ న్యాచురల్ నంబర్, సారీ సమ్ ఆఫ్ ఆర్ ఆడ్ నంబర్స్ కాబట్టి, సో ద ఫార్ములా ఇస్ r². సో r² క్యాన్సిల్ అయిపోతే నీకు r+1 హోల్ స్క్వేర్ బై 4 వచ్చింది. సో నీకు ఏమడిగాడు, నిన్ను సమ్ అప్ టు 8 టర్మ్స్ అని అడిగాడు. సో నువ్వు కావాల్సింది ఏంటి, S8 అంటే సిగ్మా ఆఫ్ 1/4 పక్కన పడేస్తే r+1 హోల్ స్క్వేర్, r ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 8, ఫస్ట్ 8 టర్మ్స్ కాబట్టి. సో 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 2² నెక్స్ట్ 3² అండ్ సో ఆన్ 8² వస్తుంది. ఇది ఎలా ఉంది, సమ్ ఆఫ్ స్క్వేర్స్లో ఉంది కదా, కానీ ఫస్ట్ టర్మ్ 1 ఒకటే మిస్సింగ్ కాబట్టి, సారీ 9² వరకు వెళ్తుంది, 8 పెడితే 9² వరకు వెళ్తుంది, 1 ఒకటే మిస్సింగ్ కాబట్టి, సో సమ్ ఆఫ్ ఫస్ట్ 9 స్క్వేర్స్లో నుంచి 9 నేచురల్ నెంబర్ స్క్వేర్లోంచి 1 తీసేద్దాం. సో 1/4 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఏమవుతుందమ్మా, n ఇంటూ n+1 ఇంటూ 2n+1 18 + 1 19/6. అయితే 1 లేదు కాబట్టి 1 మిస్సింగ్ కాబట్టి -1 రాస్తున్నాం. సో 3 టేబుల్లో 3 టైమ్స్, 3 టేబుల్లో 2 టైమ్స్ 5. సో 19 ఇంటూ 15 వచ్చింది, 19 ఇంటూ 15 5 45 95 19 18 285. 285 నుంచి 1 తీసేస్తే 284/4. సో 284/4 అంటే 71. ఇది కూడా చాలా ఈజీగా వచ్చింది చూడండి క్వశ్చన్. సో ద ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. డన్. యా, సో 8th క్వశ్చన్ చూడండి అమ్మా. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ ఈక్వేషన్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, దెన్ పాయింట్ A, B లైస్ ఆన్. సో ఎప్పుడైనా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నాడు అనుకోరా, అండ్ ఇక్కడ మీరు చూస్తే ఏ రెండు కూడా ప్యారలల్గా లేవు, ఈ 3 ప్లేన్స్ కింద తీసుకుంటే ఏ రెండు కూడా ప్యారలల్ అయ్యే ఛాన్స్ కనపడట్లేదు కాబట్టి ఉంది. ఓకే, ఇది ఒక్కటి ఉంది, అయిపోయింది. అయితే సపోజ్ నేనేమంటానంటే ఇది ప్యారలల్ అయ్యే సినారియో కనబడుతుంది, ఎందుకంటే ఇక్కడ x+y, x కోషన్ y కోషన్ 2 ఉన్నాయి కాబట్టి ఇది సేమ్ ఉంది, AZ ఉంది. ఈ రెండు ప్యారలల్ అయిపోతే, ప్యారలల్ కానీ కోయిన్సిడెంటల్, ప్యారలల్ కాదు కానీ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయంటున్నాడు కదా, ఈ రెండు కోయిన్సిడెంటల్ అయిపోతే రెండు ఒకటే ప్లేన్ ఇండికేట్ చేస్తుంది. మూడో ప్లేన్ వచ్చి ఇంటర్సెక్ట్ చేస్తుంది అమ్మా. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఒక లైన్ మీద ఇంటర్సెక్ట్ చేస్తుంది. అప్పుడు నీకు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నట్టే కదరా. సో ఆ సిచ్యువేషన్ తీసుకుందాం, అంటే క్లియర్గా మనం ఈక్వేషన్స్ బట్టి కొట్టేయచ్చు, ఈ రెండు కోయిన్సిడెంటల్ కావాలి. సో అంటే 2/1 ఈక్వల్స్ టు 4/A ఈక్వల్స్ టు 1/B. సో ఏ క్లియర్గా 8 కావాలి, సారీ 4/A కదమ్మా, సారీ A ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా, ఈ రెండు ఈక్వేట్ చేస్తే A ఈజ్ 2. ఓకే, సో B ఈజ్ 1/2 అయిపోయింది. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో చూద్దాం, 2 - 1 కరెక్టేగా, అయిపోయింది క్వశ్చన్. చాలా సింపుల్ అయిపోయింది చూసారా. అబ్జర్వేషన్ చేసుకోవాలి మనం, అబ్జర్వేషన్ చేసుకుంటే క్లియర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఓకే, సో ఇంటిగ్రేషన్ క్వశ్చన్ అమ్మా. సో ఇంటిగ్రేషన్ ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ 0 to 20π ఇచ్చేసి sin power 4x ప్లస్ cos power 4x dx అని ఇచ్చాడు రా. సో చాలా సింపుల్ క్వశ్చన్. అయితే దీన్ని క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు, డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ప్రాపర్టీస్ అప్లై చేసి దాన్ని రెడ్యూస్ చేయడానికి చూద్దాం. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే sin power 4x ప్లస్ cos power 4xకి పీరియడ్ అనేది చూసి చెప్పొచ్చు π/2 అని, ఎందుకంటే f(x + t) ఈక్వల్స్ టు f(x) అయితే t ఈజ్ ద పీరియడ్ కదమ్మా. sin of x ప్లస్ π/2 ఏమవుతుంది, cos x అవుతుంది, పవర్ 4 ఉంది. ఓకే, cos power 4x కింద కన్వర్ట్ అవుతుంది. అదే cos of x ప్లస్ π/2 మైనస్ sin x అవుతుంది, బట్ పవర్ 4 ఉంది కాబట్టి ప్లస్ sin power 4x అవుతుంది. అంటే మళ్ళా నీకు ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో π/2 అనేది పీరియడ్ అయిపోద్దా,
రైట్. సో పీరియడ్ అయిపోతుంది కాబట్టి మనకి పీరియడ్ మీద ప్రాపర్టీ ఉంది 0 to n times of t f of x dx. If f of x is periodic with period t, you can write directly n times 0 to t f of x dx. సేమ్ అదే ప్రాపర్టీ ఇక్కడ వాడితే మనకి ఏమొస్తుందంటే π/2 రావాలి కాబట్టి 40 times of 0 to π/2 sin power 4x plus cos power 4x dx. ఇప్పుడు నీట్గా దీన్ని చాలా నీట్గా సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? sin square x plus cos square x whole square minus 2 sin square x cos square x కింద రాసుకోవచ్చు. సరిపోతామా? సో అయితే sin square x plus cos square x వాల్యూ ఎంత? 1. సో అది తీసుకొచ్చి దాంట్లో పడేస్తే నీకు 40 into 0 to π/2 1 minus 2 sin square x cos square x వచ్చిందమ్మా. ఓకే, దీన్ని కూడా కన్వర్ట్ చేయొచ్చు నువ్వు. దీన్ని sin 2x అంటే 2 sin x cos x అంటే 4 స్క్వేర్ వచ్చింది అనుకో, 4 రావాలి, బై 2 రాసుకోవచ్చు. సో 1 మైనస్ sin స్క్వేర్ 2x బై dx 0 to π/2 రాయొచ్చు కదరా దీన్ని ఇట్లా. సో దాన్ని మళ్ళీ సింప్లిఫై చేద్దాం. sin స్క్వేర్ 2x నేను రాయొచ్చు 1 మైనస్ cos 2x బై 2 కింద రాసుకోవచ్చు. సో అయితే ఆల్రెడీ 2 ఉంది కాబట్టి బై 4 అవుతుంది dx. సో దీన్ని సింప్లిఫై చేస్తే సో ఫైనల్గా 40 times 0 to π/2 1 minus 1/4 ఎంతమ్మా? 3/4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/4 cos 2x dx. సో ఇప్పుడు నీట్గా ఇంటిగ్రేట్ చేసేయండి. సో 40 into 3x/4 ప్లస్ sin 2x/8 లిమిట్స్ π/2 to 0. సో ఇప్పుడు 40 into π/2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 3π/8 వస్తుంది. 0 సబ్స్టిట్యూట్ 0. దీంట్లో π/2 సబ్స్టిట్యూట్ చేస్తే sin π 0 అవుతుంది. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0. 3π/8 5 times క్యాన్సిల్ అవుతుంది. 15π మస్ట్ బి ద ఆన్సర్. సో చాలా ఈజీ కట్ అవుతుంది క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది? సో 9th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ 15π. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఏ రెగ్యులర్ పాలిగన్ విత్ n sides ఈస్ గివెన్. n sides ఉన్న రెగ్యులర్ పాలిగన్ ఉంది. Pn denotes the number of triangles formed by joining any 3 points of given regular polygon. సో ఒక రెగ్యులర్ పాలిగాన్ ఉండేసి మనకి ఏదో రఫ్ పాలిగాన్ వేస్తున్నా. ఓకే, సో ఒక పాలిగాన్ ఉందనుకోండి, రెగ్యులర్ పాలిగాన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి. సో రెగ్యులర్ పాలిగానే అవ్వాలన్న రూల్ ఏం లేదు ఈ క్వశ్చన్కి. ఓకే, సో ఇప్పుడు ఒక పాలిగాన్కి నువ్వు ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఈ వర్టిసెస్ నుంచి నువ్వు ఏ 3 వర్టిసెస్ జాయిన్ చేసినా కూడా నీకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో రైట్, సో ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో అలా నువ్వు ఏ 3 వర్టెక్స్ సెలెక్ట్ చేసినా కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయమ్మా అంటే సో Pn ఈస్ డైరెక్ట్లీ NC3 సెలెక్టింగ్ 3 out of n. సో మనకి రిలేషన్ ఇచ్చాడు Pn+1 మైనస్ Pn ఈ 66 అని ఇచ్చాడు. Pn+1 అంటే n+1 C3 మైనస్ NC3 ఈక్వల్స్ టు 66. దీన్ని సాల్వ్ చేస్తే n వచ్చేస్తుంది. ఏమడుగుతున్నాడు? దెన్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ డివైజర్స్ ఆఫ్ n అని అడిగాడు. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే n+1 ఇంటూ n ఇంటూ n-1/3 ఫ్యాక్టోరియల్ అంటే 6 మైనస్ n ఇంటూ n-1 ఇంటూ n-2/3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఈక్వల్స్ టు 66. సో నేను ఏం చేస్తాను అంటే n ఇంటూ n-1/6 కామన్ తీసేద్దాం. అప్పుడు నాకు ఇక్కడ n+1 ఇక్కడేమో n-2 రెండు సబ్ట్రాక్ట్ అయితే 3 మిగులుతుంది ఈక్వల్స్ టు 66. 3 టేబుల్ 2 టైమ్స్ మిగులుతుంది n ఇంటూ n-1. ఇది 11 into 6 అని రాసుకోవచ్చు. దీన్ని రాసుకుంటే ఈ 2 ఇక్కడికి వెళ్తే 11 into 12. సో క్లియర్గా కంపారిజన్ చేసుకుంటే n వాల్యూ 12 అయిపోతుంది. సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎందుకంటే n ఖచ్చితంగా ఇంటీజర్ అవ్వాలి కదా. సో n 12 అయిపోతుంది. సో ఇప్పుడు ఏమడుగుతుందండి నీకు? దెన్ సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ డివైజర్స్ ఆఫ్ n. సో 12 ఏమని రాయొచ్చమ్మా? 2 ఇంటూ 3 into 4 కదా, అంటే 2 square into 3. సో ప్రైమ్ డివైజర్స్ ఏమున్నారో దానికి 2 ఉంది, 3 ఉంది. సో 2 + 3 ఎంత? 5. సో సమ్ ఆఫ్ ప్రైమ్ డివైజర్స్ అంటే 5. సో ఆన్సర్ ఈస్ 5. రైట్. నెక్స్ట్ ఇది కూడా ఈజీగానే వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి.
సో క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చాడు, ఏ అనే దాంట్లో 1 2 3 4 5 6 ఉన్నాయి. కన్సిడర్ ఆర్బిఐ రిలేషన్ ఏ క్రాస్ ఆర్ రిలేషన్ ఆఫ్ ఏ క్రాస్ ఏ సచ్ దట్ ఎక్స్ కామా వై రిలేటెడ్ టు ఏ కామా బి. సో ఎప్పుడైనా రిలేషన్ ఈస్ డిఫైన్డ్ ఆన్ ఏ క్రాస్ ఏ అంటే మనకి ఆ వచ్చే ఆర్డర్ పెయిర్ లోపల ఆర్డర్ పెయిర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇచ్చాడు మనకి ఎక్స్ కామా వై రిలేటెడ్ టు ఏ కామా బి. సో ఆర్డర్ పెయిర్ లోపల ఆర్డర్ పెయిర్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇదే సిమిలర్ క్వశ్చన్స్ ఆల్రెడీ 2025లో అడిగాడు. సో ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్ ఎలా చేయాలని. ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వాలి అంటే ఏది, ఎక్స్ కామా వై అనేది ఏ కామా బితో రిలేట్ అవ్వాలి అంటే ఏమిచ్చాడు, ఎక్స్ డివైడ్స్ ఏ. సో ఎక్స్ అనేది ఏని డివైడ్ చేయాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కేఎక్స్ అయి ఉండాలి. k belongs to integers, right? And y less than or equals to b కావాలి. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్స్ యూజ్ చేసుకుంటూ మనం ఆర్డర్ పెయిర్స్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు అంతేనా, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్. సో ఓకే, ఆ రిలేషన్లో ఉండాలి అంటే ఎన్ని ఆర్డర్ పెయిర్స్ వస్తాయి అనేది చూసుకుందాం. సో ఫస్ట్ కండిషన్ ఎక్స్ ఏ ఎలా రిలేట్ అవుతుంది, ఎక్స్ షుడ్ డివైడ్ ఏ, అదే కదమ్మా, ఎక్స్ డివైడ్స్ ఏ. సో నేనేం చేస్తానంటే ఎక్స్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాను అనుకోరా, ఏని ఏదైనా తీసుకోవచ్చు. ఏమేమి తీసుకోవచ్చు, 2 3 4 5 6. అయితే ఎక్స్ 1 తీసుకోవడానికి లేదు, ఎక్స్ ఓకే, ఎందుకంటే ఇట్లోంచి తీసుకోవాలి కాబట్టి ఎక్స్ని మినిమం 2తో స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఏ అనేది 2 మల్టిపుల్ అయి ఉండాలి. ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. ఎక్స్ నెక్స్ట్ 3 తీసుకుందాం, ఏ అనేది 3 మల్టిపుల్స్ అయి ఉండాలి. ఏమొస్తాయి, 3 వస్తుంది, 6 వస్తుంది, రైట్. నెక్స్ట్ ఎక్స్ 4 అని తీసుకుందాం, ఏ అనేది 4 అవ్వచ్చు. నెక్స్ట్ ఎక్స్ 5 తీసుకుందాం, ఏ అనేది 5 అవ్వచ్చు. ఎక్స్ 6 తీసుకుందాం, ఏ అనేది 6 అవ్వచ్చు. అంటే ఈ ఎక్స్ని ఏని ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ అవుతుంది. సో ఇక్కడ ఒక 3 + 2 5, 5 + 3 8 వేస్ అవుతుంది. ఈ రెండింటిని కలిపి మనం ఫిల్ చేయడానికి 8 వేస్ పడుతుంది. అంటే 8 పాసిబిలిటీస్లో ఫిల్ చేయొచ్చు వాటిని. అక్కడతో పని అయిపోయిందా, అవ్వలేదు, వర్క్ అవ్వలేదు కాబట్టి మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు వైని బీని ఎలా రిలేట్ చేయొచ్చు, అంటే వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అవ్వాలి అంటున్నాడు. సో నేను ఏం చేస్తానంటే వై ఈక్వల్స్ టు బి అవ్వాలనుకోండి, వై ఈక్వల్స్ టు బి అవ్వాలంటే వైని 2 తీసుకుంటే బి కూడా 2 తీసుకోవాలి, 3 తీసుకుంటే 3 తీసుకోవాలి. అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వై ఈక్వల్స్ టు బి అవ్వడానికి 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇలా జరగవచ్చు. లేదా వై స్ట్రిక్ట్లీ లెస్ దాన్ బి కావాలి. సో వై స్ట్రిక్ట్లీ లెస్ దాన్ బి అంటే నేను ఏం చేస్తానంటే ఈ ఎన్ని ఉన్నాయమ్మా, 5 ఉన్నాయి. 5లో నుంచి ఏదో ఒక 2 సెలెక్ట్ చేస్తా. 5C2 వేస్లో సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు 2 వేస్లో సెలెక్ట్ చేసిన తర్వాత అందులో ఒకటి ఎక్కువ ఉండేది ఉంటుంది, తక్కువ ఉండేది ఉంటుంది. ఎక్కువ ఉండేదాన్ని ఏమో బి పొజిషన్లో ఫిక్స్ చేస్తా, తక్కువ ఉండేదాన్ని వై పొజిషన్లో ఫిక్స్ చేస్తా. అయిపోయినట్టేగా. సో ఎన్ని వేస్లో జరిగింది, 5C2 వేస్. 5C2 అంటే ఎంతమ్మా, 5 × 4/2 అంటే 10. 10 + 5 సో 15. సో బేసికల్లీ ఎక్స్ కామా వైని ఏ కామా బితో రిలేట్ చేయాలంటే ఎక్స్ని ఏని కలిపి మనం 8 వేస్లో రిలేట్ చేస్తున్నాం. చేసిన తర్వాత వైని బిని కలిపి మనం 15 వేస్లో రిలేట్ చేస్తున్నాం. సో 8 × 15 అంటే ఎంత వస్తుంది ఆన్సర్, 120, రైట్. సో 120 షుడ్ బి ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద రిలేషన్ ఆర్. సో ఇది ఆన్సర్. సో ఇది కూడా ఈజీ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎక్కడ అడుగుతున్నాడు, 2 to 4లో అడుగుతున్నాడు. ఎక్స్ 2 to 4 ఉంటే ఎన్ని డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఇది కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో బేసికల్గా నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ పాయింట్స్ అంటే బాక్స్ ఉంది కాబట్టి ఇంటీజర్ ఎక్కడ వస్తే అక్కడ. సో ఇంటీజర్ అంటే ఇన్ ద సెన్స్ ఈ లోపల ఇంటీజర్ రావాలి. ఈ లోపల ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ ఎక్స్ప్రెషన్ రేంజ్ ఏంటో క్యాలిక్యులేట్ చేద్దాం. x² - x + 2 క్వాడ్రాటిక్ అమ్మ. సో డిస్క్రిమినెంట్ క్లియర్గా డిస్క్రిమినెంట్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తున్నట్టు ఉంది చూడండి. 1 - 4 × 2 <= 0. ఓకే, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² పాజిటివ్ కాబట్టి దాని గ్రాఫ్ కైండ్ ఆఫ్ ఇలా వస్తుంది. ఓకే, ఇది రఫ్ గ్రాఫ్. సో ఇది వర్టెక్స్ ఎక్కడ ఉంటుంది, -b/2 కదా, అంటే 1/2 దగ్గర ఉంటుంది. ఇప్పుడు 2, 4 అంటే 2 ఈజ్ సమ్వేర్ హియర్ అండ్ 4 ఈజ్ సమ్వేర్ హియర్. రఫ్గా చూస్తున్నాం. చూస్తే ఈ ఇంటర్వెల్లో ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కదరా, ఈ లోపలిది
ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షనా. సో 2 దగ్గర మినిమం వాల్యూ వస్తుంది. సో 2 పెడితే ఎంత వస్తుంది, 4 మైనస్ 2 ప్లస్ 2 4 వస్తుంది. 4 పెడితే ఎంత వస్తుంది, 16 మైనస్ 4 ప్లస్ 2 అంటే ఏమవుతుందిరా, 16 4 తీస్తే 12 ప్లస్ 2 14. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది 4 నుంచి 14 వరకు వెళ్తుంది. 4 నుంచి 14 వరకు వెళ్ళేటప్పుడు సో మనకి ఇంటీజర్స్ దగ్గర బ్రేక్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో పాసిబిలిటీస్ ఎట్లా చూద్దాం, నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ పాయింట్స్ అంటే ఎక్కడ, సో మధ్యలో ఉన్న ఇంటీజర్స్ కౌంట్ చేద్దాం. ఫస్ట్ 5 ఉంది, 6 ఉంది, అలా ఎక్కడి వరకు ఉంది, 13 వరకు ఉంది. ఓకే, సో మామూలుగా 1 to 13 అంటే 13 ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 4 లేవు కాబట్టి 13 4 తీస్తే 9 ఉన్నట్టు ఇవి. సో ఇవి 9 ఉన్నాయి. ఓకే, దాంతోపాటు 14 అనేది ఉంటుందా లేదా చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి సో మనకి బాక్స్ అనేది ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది, 14 ఇక్కడ 15 ఉందనుకోండి, 14 దగ్గర కరెక్ట్గా 14 వస్తుందమ్మా వాల్యూ. బట్ 14 కన్నా కొంచెం ముందర ఏమవుతుంది, 13 అవుతుంది. 14 కన్నా ముందర 13 వస్తుంది, అంటే ఇలా వస్తుంది కైండ్ ఆఫ్. ఇది ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ ఉంటుంది, ఇక్కడ గ్రాఫ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. సో 14 దగ్గర మనకి క్లియర్గా బ్రేక్ ఉంది. సో సిమిలర్గా 4 దగ్గర కూడా, 4 దగ్గర మనకి ఎలా ఉంది, 4కి రైట్ సైడ్ వాల్యూ లేదు, ఇక్కడ 14కి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉంది, 4కి రైట్ సైడ్ వాల్యూ లేదు. 4 దగ్గర ఏం జరుగుతుంది అంటే 4 దగ్గర కరెక్ట్గా నీకు 4 వస్తుందమ్మా. ఓకే, ఇటు తర్వాత నుంచి ఇట్లానే ఉంటుంది. సో నీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమీ బ్రేక్ ఏం లేదు, నీకు ఓన్లీ 4 దగ్గర నుంచి రైట్ సైడ్ చూసుకోవాలి. ఇక్కడ కంటిన్యూసేగా, సో 4 దగ్గర కంటిన్యూస్, 14 దగ్గర డిస్కంటిన్యూస్. సో ఆల్రెడీ నీకు 9 పాయింట్స్ వచ్చినాయి, +1 10 పాయింట్స్ వస్తాయి. సో ద ఆన్సర్ ఇస్ 10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 ఏమి ఇచ్చాడు, I of x ఈక్వల్స్ టు 16x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది I of x ఈక్వల్స్ టు ఇది ఇంటిగ్రేషన్ ఇచ్చేసాడు కాబట్టి 16x ప్లస్ 24/x² ప్లస్ 2x మైనస్ 15 రా. సో I of 4 ఇచ్చాడు, I of 7 ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో ఇచ్చాడు, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత. సో సింపుల్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తే అయిపోయింది క్వశ్చన్. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసేద్దాం. సో దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసేద్దాం, లీనియర్ బై క్వాడ్రాటిక్లా ఉంది కదా. సో 8 కామన్ తీసేస్తే 2x ప్లస్ 3/x² ప్లస్ 2x మైనస్ 12 dx. సో ఎప్పుడైనా సరే -12 కదా, 15 కదా, ఎప్పుడైనా లీనియర్ బై క్వాడ్రాటిక్ వస్తే ఈ లీనియర్ని డినామినేటర్ యొక్క డెరివేటివ్ లాగా రాయడానికి ట్రై చేయండి. సో డినామినేటర్ యొక్క డెరివేటివ్ ఎంత, 2x ప్లస్ 2 వస్తుంది దీని యొక్క డెరివేటివ్. ఓకే, అయితే 2x ప్లస్ 2 వస్తే మనం దాన్ని న్యూమరేటర్ని అట్లా రాసుకుందాం, 8 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 2x ప్లస్ 2 ప్లస్ 1/x² ప్లస్ 2x మైనస్ 15 అనే దాన్ని నేను ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాసుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే ఇలా ఉంచేద్దాం, x² ప్లస్ 2x మైనస్ 15 dx. తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ రాద్దాం. సో ఇప్పుడు నీకు ఎలా వస్తుంది, 2x ప్లస్ 2/x² ప్లస్ 2x మైనస్ 15 ప్లస్ 8 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/x² ప్లస్ 2x మైనస్ 15 dx. సో ఇది డైరెక్ట్గా ఇది t అనుకుంటే ఇది dt అయిపోతుంది కాబట్టి 8 టైమ్స్ ఆఫ్ ln ఆఫ్ x² ప్లస్ 2x మైనస్ 15 అవుతుందమ్మా ఇది. అయితే ఇక్కడ నీకు ఏమవుతుంది, 8/1 క్వాడ్రాటిక్ వచ్చింది. 1 క్వాడ్రాటిక్ వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్లో కన్వర్ట్ చేయడానికి చూడాలి. సో x² ప్లస్ 2x ఉంది కాబట్టి x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 15 రావాలి కాబట్టి మైనస్ 16 అవుతుంది dx. సో ఇది ఎలా ఉంది, 1/x² మైనస్ a² లా ఉంది. సో ఆ పార్ట్ని అప్లై చేద్దాం, 15 ప్లస్ 8 ఇంటూ 1/2a. 1/2a అంటే ఇది x² మైనస్ a² అంటే a is 4, 1/2a ఇంటూ ln ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a అంటే x ప్లస్ 1 మైనస్ 4, ఇది 4² అని రాసుకోవచ్చు కదా, -4 అంటే x మైనస్ 3, x ప్లస్ 1 ప్లస్ 1 అంటే x ప్లస్ 5. సో ఇది పోయింది. సో ఫైనల్గా ప్లస్ c అనుకుందాం. f ఆఫ్ x వచ్చేసి, సారీ అది I ఆఫ్ x అంటున్నాడు కదా, I ఆఫ్ x వచ్చేసి 8 ln ఆఫ్ x² ప్లస్ 2x మైనస్ 15 ప్లస్ ln ఆఫ్ x మైనస్ 3/x ప్లస్ 5 ప్లస్ c. అయితే నీకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, I ఆఫ్ 4 ఇచ్చాడు, 14 ln 3 అని ఇచ్చాడు. సో x ప్లస్లో 4 పెట్టు, 4 పెడితే 14 ln 3 ఈక్వల్స్ టు 8 ln ఇంటూ 4 పెడితే 16 ప్లస్ 8 మైనస్ 15 అమ్మా.
అంతేనా 4 పెడితే 16 ప్లస్ 8 మైనస్ 15, 16 మైనస్ 15 అంటే 9, ఇది 9 వస్తుంది. ప్లస్ 4 పెడితే 1/9 వస్తుంది. ఓకేనా. సో ఇది మైనస్ ln9 అవుతుంది. సో అలా 8 మైనస్ అంటే 7 ln9 అవుతుంది. 7 ln9 ప్లస్ c, 7 ln9 అంటే 3 స్క్వేర్ రాసుకున్నారనుకోండి, 14 ln3 ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోతే c 0 వచ్చేస్తుంది. సో c ఈజ్ 0. సో క్లియర్గా మన ఫంక్షన్ ఇది. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో, i ఆఫ్ 7. సో i ఆఫ్ 7 వచ్చేసరికి 8 ln ఆఫ్ 7 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 49 ప్లస్ 14 మైనస్ 15, 48 వస్తుంది. 48 ప్లస్ ln ఆఫ్ 7 సబ్స్టిట్యూట్ చేస్తే 7 మైనస్ 3 4, 7 ప్లస్ 5 12, అంతేనా. యా. సో బై 3. ఇప్పుడు ఏదవుతుంది, 48ని ఏమని రాయచ్చామో మనం, 8 ఇంటూ 48, 16 3 రాయొచ్చు. ఓకే. సో ఎనీవేస్ దీన్ని పవర్లోకి తీసుకెళ్ళిపోదాం అమ్మ. సో ln ఆఫ్ 48 పవర్ 8, ఇది log a ప్లస్ log b అంటే log ab కింద రాయొచ్చు, ఇంటూ 1/3. సో 48ని రాద్దాం, 48 అనేదాన్ని 16 3 రాసుకోవచ్చు, అంటే 2 పవర్ 4 ఇంటూ 3. దానికి పవర్ 8 వస్తే 2 పవర్ 4 పవర్ 8 రా, అంటే 2 పవర్ 32 ఇంటూ 3 పవర్ 8, ఇక్కడ 1/3 ఉంది. సో 3 పవర్ 7 వస్తుంది. సో దీన్నే వాడు 2 పవర్ ఆల్ఫా 3 పవర్ బీటా. ఆల్ఫా వాల్యూ ఎంతమ్మా ఇక్కడ, దాన్ని బట్టి చూసుకుంటే 32, బీటా వాల్యూ 7. సో మనల్ని అడిగింది ఆల్ఫా ప్లస్ బీటా, 32 ప్లస్ 7 ఎంత వస్తుంది, 39. సో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్